ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ అయితే చాలా ఇంకా నామినేషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ పూర్తి డీటెయిల్స్ అయితే ఈ రోజు ఎపిసోడ్ రివ్యూలో చూద్దాం. ఎందుకంటే కట్ చేస్తా ఉన్నారు మధ్యలో. ఇక్కడ ఏం లేదబ్బా, భరణికి అండ్ హరీష్ గారికి, అలాగే హరీష్కి, హిమాన్యుయల్కి చాలా రచ్చ అయింది. అది చెప్దామంటే మొత్తం కట్ చేసేసారు. సో ఎపిసోడ్లో చూద్దాము. ఎందుకంటే ఏమీ లేదబ్బా, మొత్తం అందరు కలిసి ఒక్కనే పట్టుకున్నారు భరణి గారిని. ఆ భరణి గారికి ఆరుగురు నామినేట్ చేశారు. ఏమీ లేదు. ఆ బాక్స్ తెచ్చాడు, చైన్ తెచ్చాడు, గుడ్డు, ఇవే ఇష్యూస్, ఇంకా వేరే లేనే లేదు. ఒకరికి పదే వేస్తుంటే వాళ్ళు ఎలివేట్ అవుతారన్న విషయం మర్చిపోయారు కామనర్స్. వాళ్ళు ఏంటి, ఈ శ్రీజ, ఈ ప్రియా, ఈ నిబ్బీలు అంటారు కదా, అట్లున్నది వాళ్ళ బిహేవియర్. వర్స్ట్ బిహేవియర్ అబ్బా. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. అంటే ఈ అగ్ని పరీక్ష షో పెట్టి వేస్టా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అంత మోటివేషన్ చేసి అంత మెంటార్స్గా ఉండి జడ్జెస్ వాళ్ళు ప్రతిదీ చెప్పినాక కూడా, అంటే మేము కామనర్స్, మేము ఏది చేసినా కూడా మాదే చెల్లుతుంది, మేము ఏది చేసినా కూడా మాదే వర్కౌట్ అవుతుంది, సో మేమే కరెక్ట్ అన్న ఉద్దేశంలో ఉంటున్నారు అక్కడ. అసలు ఎల్డర్స్ అన్న ఇదే లేదు. ఆ శ్రీజకి అయితే ఆ హరీష్ గారిని ఇష్టం వచ్చినట్టు అనడం, భరణి గారిని, ఇంకా సంజనాని ఏమంటుంది ఆమె పాపం మిడ్ నైట్లో ఇంకా వీళ్ళు నామినేషన్ అయిపోయినాక కూడా కంటిన్యూ చేసేస్తున్నారు బిగ్ బాస్ అని అంటది. అనగానే ఈమెకి ఏదైనా ఇవ్వండి బిగ్ బాస్, తిని పక్కన కూర్చుంటది అట. ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి అసలు? 19-20 ఏళ్ళు లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు తల్లి? ఆమెకు ఉన్నంత అనుభవం నీకు లేదు. పిచ్చి మాటల భరణి గారి గురించి. అది ఏదో జస్ట్ ఆ ప్రోమో కోసము ఆ రోజు ఎలివేషన్ ఇవ్వడానికి ఏదో చిన్న బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు చైన్ది. దానికి ఇక అదే పట్టుకుంటారు ప్రతి ఒక్కరు, తిర్రేసి మర్రేసి అదే పాయింట్. ఎగ్గు ఇప్పుడు అక్కడ ఇమాన్యుయల్కి ఎంత టాలెంట్ ఉందనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎగ్గు వీడియో ప్లే చేయలేదు కాబట్టి అది ఫన్ వేలో వెళ్ళింది అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళకు ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ అగ్నిపక్ష షో అటెండ్ అయ్యారు, 15 రోజులు ఉన్నారు. ఏం తెలుసుకున్నారు అంటే వీళ్ళ గురించి పొగడగానే వీళ్ళకి ఓట్ బ్యాంక్ వచ్చేసింది, వీళ్ళే తెలివి కల్లోళ్ళని ఫీల్ అయిపోయి ఆ ప్రియా, శ్రీజ ఏది చెప్పినా కూడా దానికి వ్యతిరేకం మాట్లాడడం, ఏది చెప్పినా కూడా కయ్య. అది కొంతమంది చాలా మంది పెడుతున్నారు. ఆత్మ, ప్రేతాత్మ, కాకిగోల, కంపగోల, గయ్యాలి, రాక్షసి, ఇవన్నీ మాటలు పడుతుంది. ఆ శ్రీజ తన నోరు గురించి తెలిసి కూడా వర్స్ట్ బిహేవియర్ అబ్బా. ఈ మనీష్ తెలివి కల్లోడు అనుకుంటే తెలివి తక్కువ అయిండు. ఇద్దరు గురించి నువ్వు అంత ఏడ్చి కామనర్స్ దగ్గర వెళ్ళి వాళ్ళ ఫుడ్డే తిని వాళ్ళ దగ్గర వండుకుంటా అని వాళ్ళు వడ్డిస్తున్న కొద్ది తిని ఇమ్ము ఓదార్చాడు. అది కూడా పట్టుకొని మళ్ళీ భరణిని రీతుని చేస్తాడు. మళ్ళీ అలా కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయంటే భరణిది ఏం లేదు. వాళ్ళని మానిపులేట్ చేస్తున్నావు, మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. రీతునేమో నువ్వు గిన్నెలు చక్కగడతలేదు, ప్లేట్ల మీద మచ్చలు ఉన్నాయంటో, కడగని గిన్నెని తీసుకొచ్చి కడగలేదని చెప్తావు. కడగని గిన్నెని కడగలేదు అనడంలో ఏమున్నదబ్బా ఆయన. మరి ప్రియాకి శ్రీజకి అంటే మాదే, అంటే మేము కమ్యూనిటీ మేమంతా మేము సేమ్ గ్రూప్ అన్నట్టు. ఇది వీళ్ళ వరస్ట్. ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము. చాలా రచ్చ జరగబోతుంది. కామనర్స్ గలీజ్ అయిపోతున్నారు. ఇంకా వీళ్ళు అస్సాంకి టికెట్ బుక్ చేసుకుంటున్నట్టున్నారు. ఒకరొకరు వరుస పెట్టి వెళ్ళిపోతారు. వైల్డ్ కార్డ్స్ వచ్చన్నా ఏమైనా షోని రక్షించాలి, మంచి సెలబ్రిటీస్ని తీసుకొస్తే బాగుండని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే కామనర్స్ సెలబ్రిటీస్ అయ్యారు, సెలబ్రిటీస్ కామనర్స్ అయ్యారు. వీళ్ళు అణిగిమణి ఉంటే వీళ్ళేమో ఎగిరెగిరి పడుతున్నారు. మరి ఇది ఎక్కడికి వస్తుందో చూద్దాము. నైట్ చాలా మంచి డిస్కషన్ ఆఫ్టర్ నామినేషన్స్ వచ్చేసి మనకు మనీష్కి, రీతుకి ఒక డిస్కషన్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మనీష్ రీతుని నామినేట్ చేశాడు కాబట్టి. మనీష్ అంటాడు నేను ఇది క్యారీ ఫార్వర్డ్ చేయను, రీతు అంటది నేను కూడా క్యారీ ఫార్వర్డ్ చేయను. సో నేను ఎందుకండి, నేను ఏదో అవసరం ఉండి ఏదో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నా తప్ప ఆ ప్లేట్స్కి మచ్చలు అంటే అవేవో ఉంటాయి. నేను ప్రతిదీ అయితే నేను ఇప్పుడు అక్కడ ఇప్పుడు తిన్న ఫుడ్ తిన్నాక చిన్న అన్నము, చిన్న కూర ముక్కలు మిగులుతాయి. ఆమె ప్రతిసారి చెప్పింది, కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి దాంట్లో కంప్లీట్ అయితే చేయలేదు కదా అది. సో ఇంకా ఈమె కూడా నేను యాక్చువల్గా రీతు అంటే నేను సంచాలకగా ఫెయిల్ అయిన దాని గురించి నామినేట్ చేద్దాం అనుకున్నాను. అక్కడ ఏం జరిగిందంటే మీరు ఆల్రెడీ నేను సంచాలకగా ఫెయిల్ అయిన ఒప్పుకున్నాను కాబట్టి నేను చేయలేదు మిమ్మల్ని అంటాడు. సో అక్కడ ఇంకా వీళ్ళిద్దరు ఇంకా నేను చేయను ఎందుకంటే తుస్సు ఆడ మనీష్. నేను ఆల్రెడీ నిన్న వీడియో కూడా చేశాను, అది చూడండి, నా స్టోరీస్లో పెడతాను. అలాగే నాకు కావాలంటే నా ఛానల్ లింక్ పైన ఉంటుంది, అది క్లిక్ చేసి చూడండి. అలాగే సంజన ఇక్కడ పాప సుమన్ని నామినేట్ చేస్తుంది. అబ్బా వేస్ట్, ఏం లేదు. ఈ 9 మంది సెలబ్రిటీస్లో మీరు లేరు అని ఆ రోజు గుడ్డు విషయంలో సుమన్ అంటారు. ఆ విషయం మనసులో పెట్టుకొని చేసిందబ్బా. ఈమె నాగుపాము కన్నా డేంజరు, అంత గుర్తుపెట్టుకుంటుంది, ప్రతిదీ మనసులో గుర్తుపెట్టుకొని మాట్లాడుతుంది.
ఎవరైతే ఆమెను అన్నారో ఖచ్చితంగా వాళ్ళని కార్నర్ చేస్తుంది. కానీ సంజన ఈ సుమన్ని నామినేట్ చేయడం శ్రీజన్ చేయొచ్చు, కానీ శ్రీజ ఏంటంటే క్యాప్టెన్ చేసిందని శ్రీజన్ చేయలేదు అంతే. ఇంకా ఈ సుమంది కూడా బాగుంటుంది, నైట్ చాలా బాగా మాట్లాడాడు. మీరు నన్ను ఎట్లా ఇప్పుడు 9 మందిలో నేనే లేననుకోవచ్చు కదా, మీరని ఎందుకు అనుకున్నారా అని అంటాడు. అది బాగా అనిపించింది. సో ఇంకా తర్వాత ఫ్లోరా వర్సెస్ తనుజ. ఈ ఫ్లోరా తనుజని అంటారు, మీ పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు కదా, మీరు వేరే వాళ్ళ పాయింట్ ఫ్రీ బర్డ్ అనే విషయం ఎందుకు తీసుకొచ్చారు అంటే, సో మరి మీ విషయాలు మాకు చెప్పి రమ్మని అన్ని చేస్తారు కదా, ఈ విషయంలో ఎందుకు మీరు కనీసం ఆ షాంపూలో మాయిశ్చరైజర్ కలిపింది కూడా చెప్పలేదే అని వీళ్ళు జర కౌంటర్స్ వేసుకుంటారు. ఇంకా సంజన చాలా సూపర్ అబ్బా, సంజన ఫుల్ టాలెంటెడ్, ఇమాన్యుయల్ ఫుల్ టాలెంటెడ్. సంజన అంటది జాక్ అంటే మనం ఎవరైతే ఎక్కువ మన కోపమొచ్చి వాళ్ళ మీద పగబడ్డట్టు చేస్తామో ఖచ్చితంగా వాళ్ళు జనాలలో ఎలివేట్ అవుతారు. ఉదాహరణ ఫ్లోరా అని ఆమెకు అర్థమైపోయింది, ఫ్లోరా సేవ్ అయిందంటే నేనే, ఎందుకంటే నేనే అమ్మాయిని టార్గెట్ చేస్తున్నా కాబట్టి. నిజంగానే ఫ్లోరాని సంజన టార్గెట్ చేసింది ఖచ్చితంగా, ఎందుకంటే ఆమె హాట్ వాటర్ పెట్టుకుంటే ఈమె పోయి తాగేయడము. వన్స్ క్యాప్టెన్ అవ్వగానే అదే సంజన నా లగేజ్ అంతా తీసుకురా రూమ్ కన్నా, సారీ ఫ్లోరా నా రూమ్కి తీసుకురా అనడము. ఈ పేర్లు కొంచెం అటు ఇటు అవుతున్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అట్లా ఏంటంటే వీళ్ళు ఒక టార్గెట్ చేసింది, ఆమె కర్రీ ఇవ్వద్దనడం, ఆమె కాఫీ ఇవ్వద్దనడము. సో మన మాస్క్ మ్యాన్ కూడా ఇదే అంటాడు, ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేసింది సంజన క్యాప్టెన్ కాగానే అని. ఈ ఇష్యూస్ అనమాట. అలాగే భరణి గారు, రీతు, ఇమ్ము వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇమ్ము అంటాడు, మనీష్ ప్రియన్ సీజన్ చేస్తా అనుకున్న వీళ్ళని ఎట్లా చేసిండు, మళ్ళా అంత ఏడ్చిండు మన దగ్గర వచ్చి తిన్నాడు అని అంటాడు. ఇంకా రీతు కూడా బాగానే మాట్లాడుతుంది. అలాగే భరణి గారు, అందరు 6 నన్ను, ఒక 3-4 నన్ను చేశారు అనుకున్నాను, 6 నన్ను చేశారేంటి అని అనుకుంటాడు. అసలు భరణి గారికి అర్థమైపోయింది. వన్స్ స్నానం చేసి రాగానే హ్యాపీగా స్మైల్ ఇచ్చేస్తూ మాట్లాడేస్తాడు. అది కదా సూపర్, క్యారీ ఫార్వర్డ్ చెయ్యట్లేదు అట్లా. ఇంకా మనకు రీతు కూడా పాప బాధపడుతుంది, ఏంటి ప్రతిసారి నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా, ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నారని ఆమె కొంచెం ఇదైంది. సో ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు ఎగ్గు ఆ చైన్, నాకైతే నవ్వొస్తుంది అబ్బా ఆ విషయం చూస్తేనే. ఇంకా ఈ సంజన కూడా చాలా బాగా మాట్లాడింది. అసలు ప్రతిదీ అర్థమైపోతుంది అనమాట, ఏం జరుగుతుంది ఏంది అనేది. ఈ ప్రియా, శ్రీజ మళ్ళా అదే కాగ్యోల కంపగోల, వాళ్ళే లొల్లి. ఇప్పుడు వీళ్ళు ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే వాళ్ళు కింది నుంచి ఎదిగిరు కదా. వీళ్ళు ఏంటంటే ఒక 15 రోజులు కష్టపడి షోకి వచ్చేసారు కాబట్టి వీళ్ళకి తెలియట్లేదు ఏంటి సంగతి, ఏం జరుగుతుంది ఏంటి అనేది. అసలు అందరూ ఎవరన్నా ఒక్క రివ్యూవర్ అన్నా కూడా అయ్యో కామనర్స్ అని లేనే లేదు, ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ అట్లుంది. కనీసం అటు ఇటుగా మాట్లాడదామన్నా, ఏమైనా సపోర్ట్ చేద్దామన్నా ఎక్కడ వాళ్ళ పాయింట్సే లేవు. అంతా సంత్ర విషయంలో కూడా అట్లనే, ఒకరికి ఇద్దరు వచ్చి మాట్లాడతారు. ఆ స్టాకిస్ట్ విషయం కూడా అంతే, ఒకరికి ఇద్దరు వచ్చి మాట్లాడతారు. ఈ హరీష్ది ఒక బిహేవియర్, ఈ డిమాండ్ పవన్ పులిహోర కలపడం తప్ప ఏమున్నది డిమాండ్ పవన్ చెప్పండి. ఇప్పుడు మనీష్ అలా చెప్తున్నాడని ఒక్కసారన్నా రీతుకు చెప్తే బాగుండేది కదా. ఏంటో ఏమో అసలు వీళ్ళు అసలు మనీష్ అంత టాలెంటెడ్ అంటే అక్కడ కూడా ఓవర్ యాటిట్యూడ్, ఓవర్గా థింక్ చేసి ఫెయిల్ అయ్యాడు ఆ షోలో కూడా. లాస్ట్లో 1-2 టాస్కులు తప్ప. సో వీళ్ళంతా బాధపడాలి. మన అభిజిత్ కానీ, శ్రీముఖి కానీ, బిందు కానీ, నవదీప్ కానీ ఎందుకు తీసుకొచ్చినాం రాయ్యా వీళ్ళని అనుకునేట్టుగా చేశారనిపించింది. సో ఎక్కడికి వెళ్తుందో ఏమో, ఆ వైల్డ్ కార్డ్స్ అన్న వచ్చి ఈ షోను కొంచెం రక్షించాలి, ఎందుకంటే మంచి మంచి సెలబ్రిటీస్ని పట్టుకురండి. 5th వీకే అవ్వచ్చు, 4th వీక్ వస్తుందో కాదో. సో ఇట్లా ఇంకా వీళ్ళు మారరు. సంజన సూపర్ అబ్బా, అంటే న్యాచురల్గా వెళ్తుంది అనిపిస్తుంది. ఇక వీళ్ళని మార్చలేమి. హరీష్ ఏంటి, హరీష్ కథ ఏందో నాకు అర్థమైతలేదు. అందరి మాస్కులు తీస్తా అని తనేంటి ఒక్కరోజు వీడియోలు ప్లే చేయగానే నేను ఏదో తప్పుల పడ్డా, నేను ఏదో తప్పైపోయినా, నేను ఏదో తక్కువైపోయినా అని ఆలోచించుకుంటూ అనవసరంగా వితండవాదం చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఏంటో యాని మరి పంపించేస్తారేమో. నిన్న రాత్రి కూడా ఫుడ్ తినలేదంట, మరి ఖచ్చితంగా పంపుతారేమో చూడాలి. మరి ఇక అంత ఫుడ్ తినకుండా అంత ఈగో పోవడం ఏంది, నేను చేసుకొని తింటాను ఫుడ్డు, మీరెవరు నన్ను అడిగేది, నాకు నచ్చదు, నేను తినొచ్చు కదా, నువ్వు అంత పోకడ మనిషి అయితే ఎందుకు తింటలేవు ఫుడ్. మరి ఫుడ్ తినకుండా ఎండబెట్టుకొని నువ్వేం సాధిద్దామని వచ్చినావు, వెళ్ళిపోతావా? అంటే బయట నా కోసం ఉన్నారు, బయట నాకు వేరే ప్రపంచం ఉంది, ఇది కూడా కరెక్ట్ కాదు కదా. సో ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే లేదంటే ఉండి సాధిద్దామని కూడా సాధించు. నీకన్నా వేరే వాళ్ళకన్నా ఆపర్చునిటీ వచ్చేది కదా, ఈ అనవసరమైనది ఎందుకు ఇదంతా.
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా మరిన్ని లైవ్ అప్డేట్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఖచ్చితంగా నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. అలాగే మీకు షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను, అవి కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియోస్ ముందుకెళ్ళాలి అంటే మీ లైక్ అనేది చాలా ముఖ్యం. ఆ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.